గురుదేవ, మృగశిర నక్షత్రంలో పుట్టిన జాతకులకి ఎలా ఉంటుంది? ఇంకోటి, వీళ్ళు అనుకున్న కార్యాలన్నీ సాధించాలంటే ఏ పరిహారం చేసుకుంటే మంచిది? మృగశిర నక్షత్రంలో పుట్టిన జాతకులు 1-2 పాదాల వారు వృషభ రాశిలో, 3-4 పాదాల వారు మిథున రాశిలో ఉంటారు. పుట్టినప్పుడు ఎలాంటి దోషంలో వీరు పుట్టరు. కాకపోతే వీరికి చాలా కోపం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకు లా అండ్ ఆర్డర్ అంటే పోలీస్ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్, సెక్రటరీ లాంటి వ్యాపార కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులలో అంటే వీరికి భూతత్వానికి సంబంధించినటువంటి నక్షత్రం అవ్వడం వలన వీరికి చాలా ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, నేను ఇలా ఉండాలి, అందరూ ఇలాగనే ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ వారు ఒక్కసారి క్రైమ్ చేయాలని చెప్పి అంటే అనుకున్నారా, వాళ్ళని ఆపే శక్తి ఇంకా ఎవరికి ఉండదు. అలా ఉంటుంది. అంటే ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావము అంటే జాతకంలో రాశిలో, లగ్నంలో కానీ 1లో కుజుడు ఉన్నాడు ఆవేశం, 2లో కుజుడు ఉన్నాడు అప్పులు ఇస్తూ ఉంటాడు తెచ్చుకోలేడు, 4లో కుజుడు ఉంటాడు వాహన ప్రమాదాలు, 7లో కుజుడు ఉంటాడు ప్రేమ వివాహము, అష్టమంలో కుజుడు ఉంటాడు మారణాయుధాలతో, యంత్రాలతో, ఆయుధాలతో ప్రమాదం, వ్యయంలో కుజుడు ఉన్నాడు అప్పులు తెచ్చుకోవడం తప్ప తిరిగి తెలియదు. ఇక నిత్యము పోలీస్ స్టేషన్, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే మొండివాడు రాజుకన్నా గొప్పవాడు అంటూ ఉంటారు వీరు అంతటి వారు. కనుక ఇలాంటి వీటి నుంచి మనం బయటపడడానికి ఏకైక మార్గము ఈ యొక్క మృగశిర నక్షత్రం యొక్క ఛాయాచిత్రాన్ని ఇంట్లో ఉంచుకొని ఈ యొక్క మంత్రాన్ని 7 సార్లు ఉచ్చరింపచేసి ఈ యొక్క భగవంతుడి దగ్గర ఎర్రటి కుంకుమను వేసి ఆ లలాట స్థలంలో బొట్టు పెట్టుకోవడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, కోర్టు సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంత సుఖవంత జీవనాన్ని పొందుతూ ఆనందకరమైనటువంటి అన్యోన్య గృహస్థాశ్రమ జీవితం పొందుతారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు.